నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట మండలం జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న తెలంగాణ రాజ్యాధికార సమర భేరీ సభను విజయవంతం చేయాలని రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు సాయిని యాదగిరి, మర్రి వెంకన్న, పల్లెర్ల రామచందర్, సంగిశెట్టి క్రిస్టఫర్, ఎస్కే అజ్జుల్లతో పాటు పలువురికి ఆహ్వాన పత్రికలు అందజేశారు. అనంతరం రాజీవ్ చౌరస్తా వద్ద హలో బీసీ చలో భువనగిరి మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షులు బొలుగుల నరసింహ, ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, క్రమశిక్షణ కమిటీ సభ్యులు బందారపు నరసయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు పిచ్చల శంకర్, మండల ప్రధాన కార్యదర్శి గుగ్గిల్ల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గొలుసుల శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మండల ప్రజలారా, అందరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. 70-80 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం దక్కలేదు. కాబట్టి ఈ ఆలోచనలో తీన్మార్ మల్లన్న గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబాటుతనం వలన వారికి రాజ్యాధికారాన్ని అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారిగా జూలై 5వ తేదీ రోజు భువనగిరిలో మహాసభను నిర్వహించబోతా ఉన్నాం. ఈ సభ ద్వారా ఎవరైతే నష్టానికి కష్టానికి కన్నీళ్లకు గురైనలో ఈ జాతులకు అధికారాన్ని అందించాలనే సంకల్పంతో ఈ సభ నిర్వహిస్తూ ఈ ప్రజలను జాగృతం చేయబోతా ఉన్నాం. ప్రజలకు మనము అధికారంలోకి రావడం వలన ఏం జరుగుతుందో రేపు చెప్పబోతా ఉన్నాడు మా తీర్మానం, మా నాయకుడు. మేము ప్రతి ఊరు రాష్ట్రం నలుమూలల నుంచి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆహ్వానించినప్పుడు ప్రతి గ్రామంలో ప్రజలు మొత్తం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన కోసం ఒక పార్టీ పుట్టిందనే ఆలోచన వారు చేస్తూ ఉన్నారు. వారు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వస్తామని వారు మేము సైతం మీతో అని సంకల్పబద్ధులై మమ్మల్ని ఆహ్వానిస్తాము, మేము ఆహ్వానిస్తాము. 1,00,000 మంది పైకి మందితో రేపు సభ నిర్వహించబోతా ఉన్నాం. న్యాయం జరగాలంటే అమరబేరి వచ్చే నెల 5వ తారీఖున ఉన్నందున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలం అందరం ఏకమయ్యి ఈ సభని విజయవంతం చేయాలని తెలంగాణ కోసం ఆ రోజు బీసీ ఎస్టీ మైనారిటీలో పోరాటం తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చాక ప్రొఫెసర్ జయశంకర్ గారు అప్పుడే అన్నాడు, తప్పకుండా ఏదో ఒక రోజు మళ్ళీ ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం ఈ బీసీ ఉద్యమం. ఈ బీసీ ఉద్యమాన్ని ఇటు రెడ్డిలు, వెలమలు, తర్వాత ఇప్పుడు బ్రాహ్మణ వర్గాలు, ఈ వర్గాలందరూ ఈ మన బీసీలకు జరుగుతున్న అన్యాయం కోసం సామాజిక న్యాయం అంటున్నారు. కానీ సామాజిక వాళ్ళ పరిపాలన జరుగుతున్నప్పుడు సామాజిక న్యాయం ఏ రకంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న గారు పార్టీ స్థాపించడం జరిగింది. పార్టీ స్థాపించిన తర్వాత ఈసారి మొదటి సభే ఈ సభ. రేపు జూలై 5వ తారీఖు జరిగే ఈ సభ ద్వారా తప్పకుండా మన బీసీ వర్గాలకి న్యాయం జరుగుతుంది కూడా. ఇలా మన రాజ్యాధికారం ఖచ్చితంగా తెచ్చుకుంటున్నాం. 2029 నాడు లక్షలాది మంది రావాలనే ఉద్దేశంతో మన ఊరూరా మేము ఈరోజు ఈ పునఃస్థాపించడంతో పాటు ఇన్విటేషన్ కూడా అందరు బీసీ వర్గాలకు, అన్ని బీసీ ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళని ఏకదాటిపైకి తీసుకురావడం కోసం ఏకమయ్యి మనం అందరం అంటే మనకు న్యాయం జరుగుతుంది. రేపు వెనుకబడ్డ తరగతులంతా ముందుకు రావాలంటే మనకు న్యాయం జరగాలి. మన పార్టీ కాబట్టి మనం గెలిపించుకొని రేపు ముందుకు పోవాలి. ఆ అంశాలన్నీ గుర్తుంచుకొని సకల జనము మనం అండగా నిలవాలని ఈరోజు ఒక చారిత్రాత్మకమైన ఈ వలిగొండ మండలంలో ఈరోజు మా రాజ్యాధికార సమరభేరి సభ విజయవంతం కోసం ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కాబట్టి ఈ 78 సంవత్సరాల
స్వాతంత్ర దేశంలో ఇలా బీసీలు లెక్కకు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే బీసీలే. కాబట్టి ఈ లెక్కకు లేని వాళ్ళ లెక్క తేల్చాలనే ఇవాళ తీన్మార్ మల్లన్న గారు గత 9 నెలల క్రితము ఒక బాలునికి నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ ఏమని బీసీలు మేమెంతో మాకంతా, మేమెంత మంది ఉన్నామో మా వాటా మాకు కావాలని ఒక 9 నెలల క్రితం పుట్టిన ఒక బీసీ బిడ్డ ఇవాళ రాజ్యాధికార సమరభేరి సభగా ఇవాళ భువనగిరి గడ్డ మీద మరి బీసీల జెండా ఎగరేయబోతున్నాడు. జూలై 5 తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున కూడా ఇవాళ బీసీ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం కూడా ఒక్క వైపు కావాలి, ఐక్యమత్యం కావాలి. ఐక్యమత్యం అయితే 93% ఓట్లు ఇవాళ మన దగ్గర ఉన్నాయి. మరి ఒక 10% కూడా లేనోళ్ళు 78 సంవత్సరాలుగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి మా బీసీలకు తీరని అన్యాయం జరిగింది. లెక్కల లేని కులాలుగా మిగిలిపోయినాము. ఇలా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వము మనకిచ్చిన మాట తప్పింది. కాబట్టి ఇవాళ బీసీలందరూ కూడా మనకు బీసీ డిక్లరేషన్ పేరుతోటి మరి ఎక్కడ అంటే కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మా బీసీలను అన్యాయం చేసింది. ప్రతి సందర్భంలో బీసీలను అన్యాయం చేస్తున్నారు అగ్రకులాల వాళ్ళు. కాబట్టి ఇంకా మనతోని కాదు, మీకు మాకు పొత్తు కుదరదు అని తీన్మార్ మల్లన్న ఇవాళ అగ్రకులాలకు బీసీలకు మధ్యలో ఒక గీత గీసిండు. ఆ గీత రేపు భువనగిరిలో ఖచ్చితంగా అది మరి రాజ్యాధికారం వైపు, బీసీల రాజ్యాధికారం వైపు ముందుకు పోతుంది. ఈ 9 నెలల బాలుడు రేపు భువనగిరి కిలా మీద మన బెల్లి లలితక్క, మారోజు వీరన్న, మరి ఇలా సాంబశివుడు ఈ అమరవీరుల సాక్షిగా మరి తెలంగాణలో బహుజనుల రాజ్యాధికారము రావడానికి సిద్ధంగా ఉన్నది. అందరూ కూడా మేము తిరుగుతున్న క్రమంలో అందరూ మనం బీసీలకు రాజ్యాధికారం కావాలి, ఇక మనకి ఈ అగ్రవర్ణాలతో కుదరదని ఇలా మాకు అందరూ కూడా లక్షలాదిగా మేము తరలిస్తున్నామని ప్రజలు మాకు వాగ్దానం చేస్తున్నారు బీసీలందరూ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో 2029 మరి ఖచ్చితంగా బీసీలదే రాజ్యాధికారం అని మేము బల్ల గుద్ది చెప్తున్నాం. మా తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మరి రేపు మనందరం కూడా ఐక్యమత్యంతో ముందుకు పోతే రాజ్యాధికారం మనదే, ఓట్లు మనయే, సీట్లు మనయే. రాబోయే రోజులలో రాజ్యాధికారం కూడా బీసీలదే అని మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై బీసీ.